బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళను తీవ్రంగా కొట్టి బలవంతంగా ప్రసవం చేశారు నర్సులు. నర్సుల నిర్వాహకం వల్ల శిశువు మృతి చెందింది. దీంతో హాస్పిటల్ ముందు బాధితురాలి బంధువులు ఆందోళన చేశారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా కాన్పు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పదర మండల కేంద్రానికి చెందిన చాట్ల మంచుల ప్రసవ వేదనతో ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అదే రోజు ఉదయం సాధారణ ప్రసవం చేసేందుకు గదిలోకి వెళ్లిన వైద్యురాలు సిబ్బంది నిండు గర్భిణిపై దాడికి ఒడిగట్టారు. చేతులను పట్టుకుని కడుపుపై కొడుతూ ఎట్టకేలకు బలవంతంగా ప్రసవం చేశారు. అప్పటికే స్పృహ కోల్పోయిన ఆడ శిశువును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే పాప చనిపోయిందని నిర్ధారించడంతో తిరిగి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రసవం చేసిన వైద్యురాలు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనకు పాల్పడిన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోకుంటే శిశువు శవాన్ని వైద్యురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను నిలదీశారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఇప్పుడే చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పై అధికారులకు సమాచారం ఇచ్చామని విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం గర్భిణి పరిస్థితి ఎలా ఉంది? అలాగే వారి బంధువులు ఏమంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి ప్రదీప్? వెన్నెల నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే ఏదైతే అచ్చంపేట కమ్యూనిటీ హాస్పిటల్ కు ప్రసవ వేదంతో వచ్చిన ఓ మహిళకు నర్సులే తీవ్రంగా కొట్టి సాధారణ డెలివరీకి ప్రయత్నించగా ఆ శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 25 తేదీన చాట్ల మంజుల అనే గర్భిణి పురిటి నొప్పులతోని కమ్యూనిటీ హాస్పిటల్ కు వచ్చిన సందర్భం. అయితే హాస్పిటల్ కు వచ్చిన సందర్భంలోనే అక్కడ డ్యూటీ డాక్టరు తర్వాత నర్సులు ఉండటంతో వాళ్ళు సాధారణ డెలివరీకి ప్రయత్నించగా ఆ సాధారణ డెలివరీ కొద్దిగా ఇబ్బంది అయిన నేపథ్యంలో అంటే ఈ గర్భిణీ మహిళను సాధారణ ప్రసవం కోసం బాగా ప్రెషర్ అంటే తీవ్రంగా కొట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే శిశువు మృతి చెందగా అయితే ఫర్దర్ అంటే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే బంధువులు తర్వాత కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆసుపత్రికి ఈ గర్భిణిని తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్టు వాళ్ళు చెప్పారు. అయితే దీంతో బంధువులు మళ్ళీ అచ్చంపేటకు వచ్చి ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే గర్భిణి వచ్చిందో అయితే సిజేరియన్ చేయమని కూడా బంధువులు చెప్పినప్పటికీ సాధారణ డెలివరీకి ప్రయత్నించడంతో ఇటువంటి సంఘటన చోటు చేస్తుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ సంఘటనకు ఈ ఘటనలో పాల్పంచుకున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కమ్యూనిటీ ఏదైతే ప్రభుత్వము ఏదైతే చెప్తుందో సాధారణ డెలివరీకి అంటే టార్గెట్లు ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది ఈ సిబ్బందికి. దాంట్లో నేపథ్యంలో ఇటువంటి దారుణానికి ఒడిగట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీనిపై పై అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్టు డ్యూటీ డాక్టర్ ఎవరైతే డాక్టర్ సూపరింటెండెంట్ ఉన్నారో కృష్ణ తెలిపారు. అయితే సంఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పుడే చర్యలు తీసుకోవాలంటూ కూడా బంధువులు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డాక్టర్ పై అధికారులకు చెప్పాము మేము వారి ఆదేశాలు రాగానే సదరు ఎవరైతే ఈ ఘటనలో పాల్పంచుకున్న వారి తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా డాక్టర్ కృష్ణ చెప్పినట్టు నేపథ్యం ఉంది. వినడం రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. నా పేరు మంజుల. మా చిట్లా ఉంటే నన్ను పదరెక్కించారు. నేను డెలివరీ కోసం కానీ 4 o'clock పెయిన్స్ వస్తే 3 o'clock 2 o'clock వస్తే మనకి పట్టించుకున్నట్టు లేదు. నైట్ మొత్తం పెయిన్స్ విపరీతంగా వచ్చినా కూడా పట్టించుకుంటూ లేరు. వస్తున్నారు ఒక 5-6 వస్తూ చూస్తూ పోతున్నారు.
అలా నాకు పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి. నాకు సిజరింగ్ ఏమన్నా చేస్తూ ఇవ్వలేదు. అసలు ఏమైనా సార్ వాళ్ళకి ఫోన్ చేయండి అంటే వాళ్ళని పట్టించుకుంటూ లేరు. ఇంట్లో నేను గొడ్డులా రాసినా ఉడక నన్ను పట్టించుకుంటూ లేరు, ఎవ్వరు మానలేరు. ఆయన బుధవారం మంగళవారం సిజరింగ్స్ చేస్తాన్న వాళ్ళు చేయకుండానే ఆపేసారు. ఎంత కష్టపడ్డంటే అంత కష్టపడ్డా. చూసిన వాళ్ళు అందరిని అడగండి ఇక్కడ నేను ఎంత కష్టపడ్డానో. ఇవాళ 11 o'clock 10:30కి నాకు పెయిన్స్ బాగా విపరీతంగా వస్తున్నాయని వాళ్ళు చేతులు పెట్టి చూసి డాడీ లైట్గా వచ్చిందని తీసుకెళ్ళి నన్ను బలవంతంగా కొట్టి వేసి చంపేసి మా పాపని. ఆయన నర్సులు వాళ్ళు వేరే వాళ్ళు పెయిన్స్ వస్తున్నాయని నన్ను బలవంతం చేసి ఆపేసి మధ్యలో డాక్టర్ పిలిపించి ఆ డాక్టర్ వచ్చి చూసి నువ్వు పెయిన్స్ తట్టుకోలేకపోతున్నావు, నువ్వు పెయిన్స్ తీస్తలేవని